ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న గంజాయి దహనం. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కొండేటి శ్రీధర్ పిలుపున్నారు. స్వాతంత్ర పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవడం అవసరం. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాసా శ్రీనివాస్. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం దాసరిగూడెం శివారులోని 12th బెటాలియన్ ఫైర్ రేంజ్లో నల్గొండ జిల్లాకు చెందిన పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న గంజాయిని దహనం చేశారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ 43 కేసుల్లో పట్టుకుని రికవరీ చేసిన కోర్టు ఆర్డర్తో దహనం చేశారు. మొత్తం 565 కేజీల గంజాయి, దాని విలువ 1,41,25,000గా ఉంటుందని ఎస్పీ తెలియజేశారు. పైన రండి, కొంచెం ముందుకు రండి. నిన్న మీటింగ్లో అయిన తర్వాత ఎక్కడ కూడా కన్జంప్షన్ మీద మనం ఎట్లా మన ప్రొడక్షన్ ట్రాన్స్పోర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, అదేవిధంగా కన్జంప్షన్ మీద కూడా ఈసారి ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో ఒకవేళ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు అంటే ఇప్పుడు సెక్షన్ 27 ఎన్డీపీఎస్ ప్రకారం కన్జంప్షన్ కూడా చట్ట పరిధితే నేరం. ఓకే, సో ఆ విధంగా వాళ్ళకి రీహాబిలిటేషన్ అవసరమా, లేకపోతే వాళ్ళు పెడ్లింగ్ చేసి వేరే వాళ్ళని ఖరాబ్ చేస్తుంటే వాళ్ళకి జైలు పంపడమో ఇట్లాంటివన్నీ వర్కౌట్ చేస్తున్నాం. వాస్తవానికి పరిశోధనలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు మాత్రమే మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ మళ్ళీ 1 వీక్ తర్వాత టెస్ట్ చేసినాం, అందరూ నెగిటివ్ వచ్చారు, మానేసినారు. 120 మెంబర్స్ మానేసినట్టు. వెరీ గుడ్ థింగ్. సార్ ఎక్కువ ఇప్పుడు నార్కపల్లి కామినేని హాస్పిటల్పై గతంలో దృష్టి ఉండేది సార్, చాలా ఎక్కువ. అలాంటివి మీరు ప్రత్యేకంగా చేస్తున్నామని అన్ని ఒకటే హాస్పిటల్ అని కాకుండా అన్ని కాలేజెస్ అన్నిటి మీద దృష్టి పెడుతున్నాం ఉంటుంది. సార్ ఈ రోజు ఎంత బంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కొండేటి శ్రీధర్ పిలుపు మేరకు ఈ రోజు ఆధ్వర్యంలో చిట్యాల పట్టణం కనకదుర్గ సెంటర్లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా పూలే విగ్రహాలకు శుద్ధి చేసి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాసా శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు చేసుకునే వేళ స్వాతంత్ర పోరాటం మహనీయులను స్మరించుకోవడం ఎంతైనా ఉందని, మహనీయుల త్యాగాలని, వారి సందేశాలను ఉండాలని, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, దేశ ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్ల జాతీయ పొందుతుందని, స్వాతంత్ర సమయంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవడం తమ అదృష్టమని భావిస్తున్నాము. ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడిచిన ఎస్సీ కులాలకు సంక్షేమం చూసినట్లయితే తీవ్రమైన ఆందోళన కలుగుతుంది. ఎస్సీ కులాల సంక్షేమం అభివృద్ధి జనాభాలో కేవలం 4% మాత్రమే అది అభివృద్ధి చెందిందని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొరబోయిన లింగస్వామి, బీజేపీ మండల అధ్యక్షులు పొట్లపల్ల నరసింహగౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు పొలిమేర నరసింహ, సీనియర్ నాయకులు చిక్కిలమెట్ల అశోక్, చిట్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की अमर वीरुలకు అమర వీరులకు అంబేద్కర్ గారి ఆశయాలని సాధిద్దాం.
स्वतंत्र भारत की जय। స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా స్వాతంత్ర పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవడం అవసరమని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాసా శ్రీనివాస్ అన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ పిలుపు మేరకు స్థానిక అంబేద్కర్, మహాత్మా పూలే విగ్రహాలను శుద్ధి చేసి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోరబోయిన లింగస్వామి, బీజేపీ మండల అధ్యక్షుడు పొట్లపల్ల నరసింహగౌడ్, పొలిమేర నరసింహ, చికిలం మెట్ల అశోక్, గంజి గోవర్ధన్, గూండాల నరేష్ గౌడ్, పీకే వెంకన్న, బానక ఉదయ్, గరిసె నరేష్, పున్నా విష్ణు, చెన్నోజు సాయికిరణ్, నరేంద్రాచారి పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో హరిగర్ తిరంగ వేడుకల్లో భాగంగా మంగళవారం పెద్దాపురం పట్టణంలో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు సుమారు 300 మీటర్ల జాతీయ పతాకాన్ని చేతపెట్టి పట్టణంలో పురవీధుల మీదుగా ర్యాలీ చేపట్టారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని అందరిలో దేశభక్తి పెంపొందించే విధంగా జాతీయ జెండాతో విద్యార్థులు చేసిన ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ర్యాలీ పొడవునా విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ పలువురిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ ను నేడు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను మాట్లాడుతూ అంతర్రాష్ట్ర బైక్ దొంగలను చేగుంట ఎస్ఐ బాలరాజు తన సిబ్బందితో కలిసి మాసాయిపేట గ్రామ శివారులో సేరి పంజాబీ దాబా దగ్గర రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా మోతీ జనార్దన్ మాసాయిపేట నివాసి అతను బైక్ పై TS15 EB 0298 మాసాయిపేట నుండి చేగుంటకు వెళ్తుండగా తనిఖీ చేస్తుండగా అతన్ని పట్టుకుని విచారించగా తాను జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో బైక్ దొంగతనాలకు అలవాటు పడినట్లుగా పోలీసులు తన విచారణలో తెలిపారు. అతని దగ్గర 15 బైక్లను స్వాధీనపరుచుకుని దొంగను కోర్టులో రిమాండ్కు చేసినట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్, తుఫ్రాన్ DSP వెంకటరెడ్డి, రామాయంపేట CI వెంకట రాజాగౌడ్, చేగుంట ఎస్ఐ బాలరాజ్, హెడ్ కానిస్టేబుల్ సత్య, కానిస్టేబుల్ వెంకటేష్, జి భాస్కర్ పాల్గొన్నారు.
ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు. అయితే పోలీసులు చూసి పారిపోవడానికి ట్రై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటర్వ్యూ చేస్తే మోతి జనార్దన్, తండ్రి పేరు రామచందర్, కూలి పని చేస్తాడు, ఇది మాసాయిపేట గ్రామం. ఆయనని ప్రాపర్గా ఇంటరాగేషన్ చేస్తే టోటల్గా ఇంకొక జూనియర్ పిల్లగాడితో కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినారు. దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక 2-3 నెలల నుంచి నడుస్తుంది ఇది. ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి 15 బండ్లని రికవర్ చేయడం జరిగింది. ఈ 15 బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు, వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉండు దీంట్లో. ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్లో మనకి ఒక 8 మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి, వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన 5, తర్వాత మేడ్చల్ 3 బండ్లు ఉన్నాయి. ఇంకా 7 మోటార్ సైకిళ్ళు ఎవరియో తెలియదు, వాడు డిఫరెంట్ ప్లేసెస్లో దొంగతనం చేసుకొని తీసుకొచ్చిండు. ఈయన పర్సనల్గా ఈయన దగ్గర కొన్ని బండ్లను రికవర్ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు 15 బండ్లు అంటే దాదాపు ఒక 5 లక్షల రూపాయల ప్రాపర్టీ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. మేము ఇప్పుడు మళ్ళీ ప్రాపర్ ఇంటరాక్షన్ చేసి మిగిలిన బండ్లు కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈయనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే రిసీవర్ ఉందో రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లె మండల కేంద్రంలోని మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. రైతు సంఘ రాష్ట్ర నాయకులు గోపాసు లక్ష్మణ్ మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ సంస్థకు అప్పచెప్పాలని వెనక్కి తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణకు అప్పచెప్పాలని ప్రయత్నాలు ముమ్మడం చేసిందని, ఇది అమలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది ఉపాధి కోల్పోతున్నారన్నారు. ఒకవేళ స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్తే నాణ్యత లోపించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పౌష్టికాహారానికి దూరం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 10,000 వేతనం ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన సంఘ మండల అధ్యక్షురాలు, మండల కార్యదర్శి ప్రశాంతి, కోశాధికారి పుష్ప, సిఐటి మండల నాయకులు విజయ్ గౌడ్, సరస్వతి, పార్వతమ్మ, నేరేడు చెన్నమ్మ, లక్ష్మి, బంగారమ్మ, రామలమ్మ, పద్మ, గోవిందమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాగే పెండింగ్ బిల్లులు బడ్జెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మన వ్యక్తిగత ఇమేజ్ని ఉపయోగించి మనం ఇంకో గొప్ప తీసుకొచ్చి ఆ పిల్లలకు మనం మెను అమలు చేస్తూ ఉన్నాం. కొత్త మెను తీసుకొచ్చింది, కొత్త మెనుకు బడ్జెట్ లేదు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకముందు మా మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పుడు ఇచ్చినట్టు 2,000 సరిపోవు, మేము 10,000 ఇస్తామని చెప్పేసి చెప్పారు. రేవంత్ రెడ్డి మేనిఫెస్టో చేశారు, అది అమలు చేయాలని చెప్పేసి అడుగుతాం. అట్లాగే ఇవాళ అనేక స్కూళ్ళల్లో వంట సెట్లు లేవు, గిన్నెలు లేవు, పాత్రలు లేవు. ఇప్పటికి కొన్ని స్కూళ్ళల్లో సిలిండర్లు లేవు, కట్టెల పై వినే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అదనపు గుడ్లకు అదనపు వేతనాలు లేవు. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మన మెను పెంచే పరిస్థితులు లేదు. అయినా మెను ఉన్నా లేకున్నా మన పిల్లల మాత్రం కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళని పంపిస్తున్నాం. కానీ మన ఇంటికి పోతే మన కడుపు నిండా భోజనం అందే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు అమలు చేయాలి. 10,000 వేతనం ఇస్తామని చెప్పేసి జతల బట్టలు, కాటన్ బట్టలు 2 నిన్నమంతా గ్రామ పంచాయతీ కార్మిక కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మెను పెంచాలని చెప్పేసి అడుగుతా. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇది జీవిత బీమా సౌకర్యం. ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులకు మీరంతా మనవిని చెప్పేసి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది. ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది కాబట్టి ఈ నెల పెద్ద ఎత్తున హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కి పోవాల్సినటువంటి అవసరం ఉంది. మనమంతా ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మనమంతా హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కి పోవాలి. మనకు తెలుసు, గతంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు అనేక పోరాటాలు చేశాం. వాళ్ళ వేతనాలు పెంచారు, కానీ మన వేతనాలు పెంచకున్నట్టే నానేస్తున్నటువంటి పరిస్థితి చూశారు. ఎలక్షన్ల కంటే ముందు మన ఒక దిక్కు ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళు 3 టెంట్లు ఒకే దగ్గర ఉన్నాయి. వాళ్ళ కనీస వేతనాలు పెంచింది, కానీ మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచలే. మనం ఏ పాపం చేశాం? మనకెందుకు ఈ ప్రభుత్వం మన పైన వివక్ష చూపుతుంది? ఎందుకు మన గురించి ప్రభుత్వం పట్టించుకుంటలేదు? కాబట్టి మనం అందరం బాధ్యతగా పోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు పెంచినట్టు మనకు పెంచాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం.
వాళ్ళకి ఇస్తున్నటువంటి సౌకర్యాలు మనకి ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ మనం అందరూ చూస్తున్నాం, వంట చేయాలి, బ్యాంకుల చుట్టూ తిరగాలి. వాడు బ్యాంకులకు పోతే బ్యాంక్ వాడు మీ తాను ఇంకా బడ్జెట్ రాలే అంటాడు. అట్లా నెలలు బడ్జెట్ రాకుండా ఎట్లా వండి పెడతామో ఈ ప్రభుత్వానికి తెలియదా? కానీ మన పైన చెడ్డపడం వల్ల మన ఇబ్బంది. రేపు 21వ తారీఖు మనకు పెంచినటువంటి 10,000 రూపాయలు తీసుకురావాలని చెప్పేసి అడగాలి. 10,000 వాళ్ళు ఇస్తామన్నారు. వంట సెట్లు లేవు, పాత్రలు లేవు, బట్టలు లేవు, కట్టెలు లేవు, సిలిండర్లు లేవు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. మనం చేసి నడుస్తున్నట్టే మన కష్టాలను ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ 21వ తారీఖు నాడు పోదాం. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళతోటి ఒకటి మనం అన్ని సమస్యలతో కూడినటువంటి మెమోరాండాన్ని తయారు చేశాం. ఎంఆర్ఓకి ఇస్తున్నాం. ఎంఆర్ఓ నాకుంటే 21వ తారీఖు నాడు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇళ్లలో ఉండొద్దు. టీచర్లు ఫోన్ చేసినా మేము ఆ రోజు గమనం తప్పకుండా మేము కమిషనర్ ఆఫీస్ పోతే ఎవరికల్లా అరెస్ట్ చేస్తే రాత్రి 5 గంటలకు లేచి తీసుకుని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ విద్యార్థుల లక్ష్యం వైపు దృష్టి పెట్టి విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అన్నారు. హన్మకొండ అంబేద్కర్ భవన్లో మోషన్ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ హాజరై ప్రసంగించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి మంచి కళాశాలలో జాయిన్ చేయించారని, దాన్ని విద్యార్థులు గుర్తించుకుని ఎప్పటికప్పుడు తమను తాము మెరుగుపరుచుకుంటూ మంచి ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు అనేక సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయని, వాటిలో ముఖ్యంగా మొబైల్ అని, దానిని విద్యార్థులు 2 సంవత్సరాలు పక్కకు పెట్టాలని సూచించారు. అనంతరం కళాశాల చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ, ఈ 2 సంవత్సరాలు ఎవరైతే కష్టపడతారో వారు విజయం సాధించి ఉన్నత లక్ష్యాలను చేరుకుని జీవితాంతం చాలా ఆనందంగా గడుపుతారని, ఎవరైతే ఈ 2 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారో వారు జీవితాంతం కష్టపడాల్సి వస్తుందని, అందుకోసం ఈ 2 సంవత్సరాలు విద్యార్థుల లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నించాలని కోరారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్లు చిర్రా గణేష్, శరత్, పెరుమండ్ల అనిల్, కాలేజీ కోట అధ్యాపకులు అనూస్ కాపు, సాహిల్, కత్యాల్, మోహన్, మంగళం, ప్రదీప్ పట్కార్, దమన్, అవినాష్, సురేందర్, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. చూస్తుంటే ఇంతకుముందు ఎక్కడో మెట్రోస్లో ఈ విధంగా ఉండేది, కానీ ఇప్పుడు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ముఖ్యంగా గంజాయి అన్నది ఎక్కువ సంఖ్యలో దొరకడం అన్నది మనం చూస్తున్నాం. దానికోసం ఐ థింక్ ఇక్కడ మన తెలంగాణలో కూడా పోలీస్ విభాగము, ఎక్సైజ్ వారందరూ కలిసి ఒక టాస్క్ ఫోర్స్, ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని ఉత్పాదంతో మేమందరం కూడా దాన్ని ఆపుతామని, ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి మొత్తం సమాజం అంతా కూడా ముందుకు రావాలి. ముఖ్యంగా నేను సినిమాల వాళ్ళకు కూడా చెబుతాను, ఎందుకంటే ఈ డ్రగ్స్ అన్నవి సడన్గా రాదు. ముందు వాళ్ళు స్మోకింగ్, తర్వాత ఈ ఆల్కహాల్, ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి ఈ డ్రగ్స్కి వెళతారు. కాబట్టి సినిమాల్లో ముఖ్యంగా నేను చూస్తున్నాను, ప్రతి 10-15 నిమిషాలకి ఒకరు పొగ తాగుతున్నట్టు లేకుంటే మద్యం సేవిస్తున్నట్టు చూపిస్తున్నారు. ఎందుకంటే హన్మకొండ జిల్లా ఆయనవోలు మండలం ఒంటిమామిడిపల్లె గ్రామంలో మంగళవారం ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను గిరిక నిఖిలాంజలి రాజు దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రాజు మీడియాతో మాట్లాడుతూ, ఒంటిమామిడిపల్లె గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఒగ్గు కళాకారులు పట్నాలు వేశారు. ఒంటిమామిడిపల్లె గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై ఎల్లమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు కళాకారులు మజ్జిగ మహేందర్, నారాయణ, మల్లయ్య, రాజయ్య, గ్రామస్తులు పెండ్లి సంపత్ రెడ్డి, గిరికా కోమరెల్లి, లక్ష్మీనారాయణ, రాజు, కోమరెల్లి భాస్కర్, సంపత్ రెడ్డి, రాజు పాల్గొన్నారు. ఎల్లమ్మ మరియు పోషమ్మ బోనాలు శుభాకాంక్షలు అనేది ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం మేము వ్యక్తిగతంగా నేనే మొక్కుకున్నా కాబట్టి చేయడం జరుగుతుంది. అందరికీ దేవుడికి ఎల్లమ్మ దేవుడు పోషమ్మ కానీ దేవుళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాడి పంటలతోటి సుఖశాంతులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా పెద్ద పట్టణం వేయాలని నేను కూడా ఆలోచన చేసి
చేయడం జరిగింది. ఇప్పుడు ఎల్లమ్మ గుడి కూడా ప్రత్యేకత ఏంటిది? ఎల్లమ్మ గుడి అంటే మాకు 100, 150, 200 ఎకరాల దాకా పొలాలు ఉన్నాయి చెరువు కింద. ఈ గొలుసుకట్టు చెరువులు ముఖ్యంగా ఈ ఎల్లమ్మ చెరువు నీళ్ళు ఉంటే 10 ఊళ్ళు ఖచ్చితంగా బాగుపడేట్టే ఉంటుంది. ఆ సిద్ధాంతంతో మనకు ఎల్లమ్మ తల్లి లోతున పడిపోయిందన్న క్రమంలో మేమంతా ఐక్యతగా గుడి కట్టుకోవాలని మనిషిని పల్లె కట్టించుకున్నాం. అప్పటి నుంచి మాకు పాడి పంటలు కూడా మంచిగా పండుకున్నాయి కాబట్టి అదేవిధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా వేయాలనే ఉద్దేశంతో పెద్ద పట్టణం వేయడం జరుగుతుంది. ఇంతకుముందు గతంలో ఆడ దయాకర్ గారు వేసారు. సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు లేరు, సర్పంచ్లు ఎవరు లేరు కాబట్టి ముందు వస్తుగా నేను ముందు అడుగు చేసాను. మీ పేరు? గిరికరాజు నా పేరు. అబ్బాయిని ఇది శ్రీ ఉషోదయ చేనేత హస్తకళా మేళాను ముఖ్య అతిథిగా విచ్చేసి 49వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్, హన్మకొండలోని తారా గార్డెన్లో నిర్వాహకులు శనిగారం కిషోర్ ఏర్పాటు చేసిన శ్రీ ఉషోదయ చేనేత హస్తకళా మేళాను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారని నిర్వాహకులు తెలిపారు. అనంతరం మేళాలో ఏర్పాటు చేసిన నూతన వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శనిగారం కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ఈ చేనేత హస్తకళా మేళాలో మంగళగిరి పోచంపల్లి బాగల్పూరి శారీస్, కొండపల్లె బొమ్మలు, గ్లాస్ బ్యాంగిల్స్, సారంగాపూర్ వస్తువులు అతి తక్కువ ధరలో లభిస్తాయని ఈ అవకాశాన్ని త్రినగరి వాసులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ చేనేత హస్తకళా మేళా సెప్టెంబర్ 10వ తారీఖు వరకు కొనసాగుతుందని నిర్వాహకులు శనిగారం కిషోర్ తెలిపారు. నందు శ్రీ ఉషోదయ చేనేత హస్తకళా మేళా ఈ నెల 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. కావున హన్మకొండ, వరంగల్, కాజీపేట ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ చేనేతలు పోచంపల్లి, మంగళగిరి, ఉప్పాడ, అలంకారి, జైపూర్ కృషి ఇటువంటి అన్నీ చాలా తక్కువ ధరలోనే ఉంటాయి. దసరా, రాఖీ, వరలక్ష్మి రాత్రి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మా కస్టమర్లందరికీ కూడా 15 ఆగస్టు. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల నిమ్మిక్కల్లో 15వ ఆగస్టు సందర్భంగా 2వ రోజు కళాశాలలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దారా పాండయ్య, ఏజీఎంసీజీ వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యేతర మరియు తదితరులు పాల్గొన్నారు.
సాగర్ నుంచి వచ్చిండ్రా సారు టీవీ 999 న్యూస్ కి స్వాగతం. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పల్లెర్ల గ్రామంలో ఈరోజు చెవుటు వీర చైత్ర సంఘం నుండి చౌడేశ్వరి మాత ఊరేగింపు పండుగ ఘనంగా జరుపుకున్నారు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు. అదేవిధంగా చెవుటు వీర చైత్ర సంఘ ఆధ్వర్యంలో అంజయ్య, దేశకృష్ణయ్య, శ్రీనివాసు, చెవుట కేశవులు, చెవుట వెంకప్ప, చెవుట మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ నల్ల చెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్టుగా తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుమూల పరమేశ్వరరెడ్డి సోమవారం కమిషనర్ రంగనాథ్ ను కలిసి ఉప్పల్ నల్ల చెరువులో జరుగుతున్న కబ్జాల గురించి వివరించిన విషయం తెలిసిందే. దీంతో రంగనాథ్ మంగళవారం ఉప్పల్లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పరమేశ్వర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి నల్ల చెరువును పరిశీలించారు. నల్ల చెరువులో కబ్జాలను, ఆక్రమణలను పూర్తిగా తొలగించడంతో పాటు చెరువు పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తుందని ఈ సందర్భంగా రంగనాథ్ తెలిపారు. చెరువులను, నాలాలను, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కబ్జాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ తహసీల్దార్ వాణిరెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, ఈఈ నాగేందర్, ఇరిగేషన్ ఏఈ పృథ్వీ, బాకారం లక్ష్మణ్, చెన్రెడ్డి, రఘుపతి రెడ్డి, పాసికంటి నాగరాజ్, దేవిరెడ్డి, కంది శ్రావణ్ రెడ్డి, ఆకారపాడు సల్లా ప్రభాకర్ రెడ్డి, విఠల్ నాయక్, సిడి వెంకట్, బాకారం అరుణ్, బజారు నవీన్ గౌడ్, లూకాస్ ప్రశాంత్, చిన్న రంగుల శేఖర్ పాల్గొన్నారు. అది బోర్డు ఈ ఇద్దరు ఎంఆర్ఓలు ఇరిగేషన్ వాళ్ళకి కొటేషన్ ఉండదు. ఇక్కడ వాళ్ళు అయితేనేమో వీళ్ళు లాభం, అక్కడ వాళ్ళే వాళ్ళే అంటారు. ఇది సట్టు కాదు, అది సట్టు కాకుండా ఈ 80 ఎకరాల అక్కడ ఇప్పుడు నీకు మూల మీద మన రోడ్ ఏది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడు, అక్కడికి అక్కడ కాదు ఇక్కడ ముంగడ చూస్తున్నాం. ఇవన్నీ పోయినాయి సార్, ఇవన్నీ పోయినాయి. నా కళ్ళ ముంగట తుమ్మ చెట్లు ఉంటుండే, అది ఒక పెద్ద బాగుంటుండే. మధ్యలో కట్టి అవతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం 40-50 గజాలు చేసి అమ్ముకున్నారు. ఆ తర్వాత ఇదంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. వాస్తవానికి కట్ట ఈడ కాదు కట్టాల్సింది, వెనకాల కట్టాలి. కొంత భూమి వెనక్కి వదిలి పెట్టి ఇది అందరూ సార్ ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు, మనం పోసినాం అనుకుంటాం కదా. మనం కాదు అది పోసింది. ఒకడు గుడి అని ఒకటి క్రియేట్ చేసి ఆడ గుడి కట్టి 1 ల్యాండ్ కబ్జా పెట్టుకొని మట్టి లెవెల్ మొత్తం పక్కన టెంపుల్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ 3 ఎకరాలు. అదే అంటే విలేజ్ బౌండరీ మీద పిజ్జా కూడా 3 రూపాయలు కలిపి 3 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాన్ని మనం శ్మశాన వాటికి కేటాయించాము. కానీ ఇప్పుడు అఫీషియల్ గా కాదు, లెటర్ ఇచ్చి శ్మశాన వాటికని ఇంకొక ముస్లిం గ్రేవ్ యార్డ్ అని వాడు కబ్జా పెట్టేసి మొత్తం ఆగమాగం చేసేసి ఇప్పుడు ఆపేసి పెట్టనిస్తారు. రెండు నాళాలు ఉన్నాయి సార్, ఇవి 2 నాళాలు ఉంటే రాజరెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న గంజాయి దహనం. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కొండేటి శ్రీధర్ పిలుపున్నారు. స్వాతంత్ర పోరాటం చేస్తున్న మహనీయులను స్మరించుకోవడం అవసరం. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాసా శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.